the probability distribution function. So that is capital PDF. The probability distribution function or cumulative distribution function CDF or general distribution function. All the three names are to be same. Probability distribution function na లేదా cumulative distribution function na లేదా జనరల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్న అన్నీ కూడా సేమ్, అన్నీ ఒకే రిలేషన్లో ఉంటాయి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. దీని తర్వాత ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంట ఇంకోటి, అది కూడా పీడిఎఫ్. ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనే దాన్నేమో క్యాపిటల్ లెటర్తో చూపిస్తాము, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనే దాన్నేమో స్మాల్ లెటర్తో చూపిస్తాం. సో అది వేరియేషన్, రెండింటి మధ్య వేరియేషన్. అది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయితేనేమో క్యాపిటల్ లెటర్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అయితేనేమో స్మాల్ పీడిఎఫ్ లో రిప్రజెంటేషన్ ఇస్తామండి. సరే, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో దీనిలో ఏం లేదు, ఫార్ములాసే ఉంటాయి మెయిన్ గా. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేక్స్ వాల్యూస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏమో ప్రాబిలిటీ వాల్యూ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనే వాటినేమో స్మాల్ ఎక్స్ తో రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. సో ఇట్ ఈస్ టు బి డినోటెడ్ బై, ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనే దాన్ని మనం ఎలా రిప్రజెంటేషన్ ఇస్తాము అంటే క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్, ఇట్ ఈస్ టు బి రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అమ్మ, రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఇస్ ద నోటేషన్. సో దేర్ ఫోర్ the probability distribution function ఇక్కడ కనపడుతున్నా మీకు, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ నాన్. దిస్ ఇస్ ద కండిషన్. మీకు ఒకవేళ అక్కడ టెక్స్ట్ కొంచెం విజిబుల్ గా కానీ బ్లరింగ్ గా ఉన్న ఇబ్బంది ఏం లేదు, నేను పక్కన రాస్తున్నాను అందుకే ప్రతిదీ కూడా. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ వేర్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఈజ్ అ రియల్ నెంబర్, ఇట్ ఈస్ టు బి వ్యారీడ్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ అమ్మ. అది మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ వేరీ అవడం అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఆ ఎక్స్ వాల్యూ డిపెండ్ అవుతుంది. సపోజ్ -1 to +1 అనుకోండి, అప్పుడు -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ 1 గా తీసుకుంటాం. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అని తీసుకుంటాం. సో మన దగ్గర ఉన్న వాల్యూస్ బేస్ చేసుకొని తీసుకుంటాం అమ్మ. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకున్న వాల్యూస్ చూడండి అమ్మ, దీన్నే సింప్లిఫైడ్ ఫామ్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సపోజ్ ఇక్కడ మనం స్మాల్ ఎక్స్ అనే వాటిని వేరియబుల్స్ అనుకున్నాం కదా, ద వేరియబుల్స్ ఆర్ టు బి ఫ్రమ్ 1 to k అనుకున్నాము అనుకోండి, ద వేరియబుల్స్ ఆర్ టు బి ఫ్రమ్ 1 to k అనుకున్నాము అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ కామా. సో వేర్ ద కండిషన్ పి ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ. కండిషన్తో ఇబ్బంది ఏం లేదు కానీ దీని సంగతి చూద్దాం చూడండి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ నాన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నా అంటే దీని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ పి ఆఫ్ x1 ప్లస్ పి ఆఫ్ x2 ప్లస్ పి ఆఫ్ x3 ప్లస్ పి ఆఫ్ x4 అండ్ సో ఆన్. మన దగ్గర టోటల్గా కే వాల్యూస్ కనుక ఉన్నాయి అనుకోండి అమ్మ, అప్పుడు పి ఆఫ్ ఎక్స్కే అవుతుంది. దీని మొత్తాన్ని మనం సిగ్మా నోటేషన్ ఏదైతే సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ఐ అని రాయొచ్చు, దాన్ని ఇక్కడ రాచ్చు. సో పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఐ ఈక్వల్ టు 1 to k ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ఐ. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ అండి. సో దేర్ ఫోర్ టు గెట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అమ్మ, క్యాపిటల్ పీడిఎఫ్ అని రాసాము అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని. అలా కాకుండా ఎక్కడైనా మనం క్యాపిటల్ పీడిఎఫ్ అని రాసాము అంటేనేమో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ దీని మీనింగ్ అండి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అలా కాకుండా మనం కనుక ఎక్కడైనా స్మాల్ పీడిఎఫ్ కనుక యూజ్ చేసామనుకోండి, దీని మీనింగ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అమ్మ. So therefore conclude that to get the probability distribution function of random variable x, add all the probabilities with which the x takes all the values less than or equal to x sum. ఏం లేదు, ప్రాబిలిటీస్ మొత్తం యాడ్ చేసాము అంటే వి గెట్ ద ఆన్సర్ అని చెబుతున్నాం. సో వి గెట్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని చెబుతున్నాం. సో దిట్ ఇస్ ద నోటేషన్. దీంట్లో మనకు మెయిన్ రెండే ఫంక్షన్స్ ఉన్నాయి, డెఫినేషన్ కూడా ఏముండదు, ఇక్కడ ఫార్ములాసే ఉంటాయి.
ఫస్ట్ వన్ ఇది ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సెకండ్ వన్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to k ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ఐ కామా పిఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ నా. సో దిస్ ద రిప్రజెంటేషన్. ఇవి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లోనే కంటిన్యూస్ అయితే ఎలా ఉంటుంది, డిస్క్రీట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అంటే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ రెండోసారికి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ కి ఫంక్షన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాం. ఏం లేదు నాను, సేమ్. సో ఇలా మనం చెప్పిన ఫార్ములా మీకు గుర్తుందో లేదో, పైన ఏం చెప్పాము అంటే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఎక్స్ ఐ అని చెప్పాం. యాక్చువల్గా ఇది మనం చెప్పిన ఫార్ములా. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ వాల్యూస్ we multiply with the step signal. That is u of x minus xy. We multiply with the step signal, that is u of x minus xy. So this is the representation. Actually step signal వాళ్ళు యూజ్ అయిందంటే మనకి ఏం లేదమ్మా, అది ఇప్పుడు దీని వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది తెలుసా, డిస్క్రీట్ ఫార్మాట్ లో మనకి ఫస్ట్ సిగ్నల్ ఇక్కడ నుంచి ఇలా ఉందనుకోండి, ఇక్కడ నుంచి సపోజ్ 0 అనుకోండి వాల్యూ, ఇది 1 అనుకోండి వాల్యూ, ఇది 2 అనుకోండి వాల్యూ, ఇది 3 అనుకోండి వాల్యూ, అండ్ ఇది 4 అనుకోండి, అండ్ సో ఆన్ అనుకోండి అనుకోండి. సో ఇప్పుడు ఇదొసరికి మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇదొసరికి మనం ఏం తీసుకుంటాం అంటే ఎక్స్ఐగా తీసుకున్నాము అనుకోండి. ఫస్ట్ వన్ 0 to 1 మనకున్న యాంప్లిట్యూడ్ వాల్యూ సమ్ 1 అనుకోండి. అంటే ఈ 1 నుంచి ఈ 1 వరకు మనకి ఏమవుతుందంటే స్టెప్ సిగ్నల్ అనేది రిప్రజెంటేషన్ ఇస్తాం. యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అనే దాని యొక్క నొటేషన్ మీనింగ్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్ ద స్టెప్ సిగ్నల్ అమ్మ. తర్వాత 1 to 2 దీని వాల్యూ 1.5 ఉందనుకోండి అమ్మ. సో 1 to 2 దీని వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 1.5 వస్తుంది. 1.5 మళ్ళీ ఇక్కడ స్టెప్ సిగ్నల్ నొటేషన్ ఇస్తామమ్మ. మళ్ళీ ఇప్పుడు 2 to 3 దీని వాల్యూ మనకి 2 అనుకోండి అమ్మ. సో 2 to 3 మధ్యలో దీని యాంప్లిట్యూడ్ ఎంత చూపిస్తామంటే 2 చూపిస్తాం. అదే 3 to 4 దీని వాల్యూ 5 అనుకోండి అమ్మ. సో 3 to 4 మధ్యలో వి రిప్రజెంట్ విత్ ద స్టెప్ సిగ్నల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ 5 నొటేషన్ చూపిస్తాం. సో అందుకనే సో p of x in case of discrete notation we multiply with the unit step signal u of x minus x. యాక్చువల్ మీ అందరూ తెలుసు అనుకుంటా, u of t అనేది స్టెప్ సిగ్నల్ అమ్మ. స్టెప్ సిగ్నల్ జనరల్ నొటేషన్ ఇది ఇలా ఉండిద్దండి. ఆల్రెడీ ఎస్ఎస్ స్టార్టింగ్ లో సార్ చెప్పుంటారు, స్టెప్ సిగ్నల్ నొటేషన్ ఇలా ఉండిద్ది. బట్ ఇక్కడ x మైనస్ xi అంటే దాని మీనింగ్ ఏంటంటే అప్ టు ద నెక్స్ట్ సిగ్నల్ వరకే ఆ స్టెప్ వాల్యూ రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ స్టెప్ మారిపోయింది, నెక్స్ట్ స్టెప్ మారిపోతూ వస్తుంది. సో that's why it is to be represented with the unit step signal u of x minus xi. ఒకసారి చూడండి. ఇప్పుడు if x is the discrete random variable, then the distribution function fx of x is cumulative sum of all the probabilities of x up to the value x. So probabilities మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అవుతుందంటే probability distribution function of the discrete signals అవుతుంది. Therefore fx of x is equal sigma is equal to 1 to n p of xi into u of x minus xi. So all of you know, I think all of you know unit step signal u of x equal to 1 for x greater than 0, 0 for x less than 0. So this is discrete random variable. The next one, the second expression of probability distribution function for continuous random variable. So this is the formula for continuous random variable. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా లేదో ఒకటి అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, విజిబిలిటీ ఉందమ్మా లేకపోయినా పర్లేదు, ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాను. ఇందా మీకు చెప్పే గుర్తుందో లేదో, క్యాపిటల్ ఎఫ్ అని వచ్చింది అంటేనేమో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, స్మాల్ ఎఫ్ వచ్చింది అంటేనేమో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, క్యాపిటల్ ఎఫ్ వస్తేనేమో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, స్మాల్ ఎఫ్ వస్తేనేమో డెన్సిటీ ఫంక్షన్. అంటే ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇన్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ ఇస్ ద ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు సపోజ్ మీకు తెలుసు అనుకుంటా అందరికి బాగానే, ఇంటిగ్రేషన్ పోవాలంటే ఏం చేయాలి, రెండు వైపులా మనం డిఫరెన్షియేషన్ చేయాలి కదా. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ ఇట్లా రాస్తా చూడండి, డెరివేటివ్ ఆఫ్
dy dx of fx of x is equal to derivative of integral minus infinite to infinite fx of x dx. Derivative integration cancel అయిపోతుంది కాబట్టి therefore fx of x is equal to d by dx of capital fx of x sum. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇంకా మనం దాకా రాలే యాక్చువల్ కాన్సెప్ట్ లోకి, బట్ అయినా దీన్ని బట్టి చెబుతాం కాబట్టి చెబుతున్నాను. ఇది చూడండి, స్మాల్ ఎఫ్ ఉంది అంటే దాని మీనింగ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అమ్మ. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. సో దేర్ ఫోర్ ఇన్ కంటిన్యూస్ కేస్ ఆల్ ఆఫ్ యు సీ హియర్, in continuous case the probability distribution function is the integral of the probability density function. So this is the ఒకసారి పైన స్టేట్మెంట్ చూడండి ఏముండదు అదే ఉంటుంది. ఎఫ్ అని ఎక్స్ అనేది డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇస్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని చెబుతాం. సో therefore fx of x equal to integral minus infinite into fx of x dx, where fx of x is the probability density function. So this is the way. సో ఒకసారి కాన్సెప్ట్ మొత్తం చెబుతాను చూడండి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ సింపుల్గా ఏంటంటే ఆల్ ద ప్రాబబిలిటీస్ ఆర్ కంబైన్డ్ టుగెదర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. అంటే సింపుల్గా క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n p ఆఫ్ ఎక్స్. దీనిలో మనకు రెండు ఉన్నాయి. వన్ ఈజ్ ప్రాబబిలిటీ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అమ్మ. In case of discrete random variable, we multiply with the step signal. That is, sigma I is equal to 1 to n p of xi into u of x minus xi. That in case of continuous random variable, simply the integral function of the probability density function. Therefore, fx of x is equal to integral fx small fx of x dx. So these are the formulas related to the probability distribution function of discrete and continuous random variables. The next one is properties. సరే ఇక్కడ చూడండి, మనం జనరల్గా ఇందాక ఒక వర్డ్ చెప్పాం, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ టు బి వ్యారీడ్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ అని చెప్పామండి ఇంత ముందు దానిలో. ఇఫ్ సపోజ్ మనం తీసుకున్న ఎక్స్ వాల్యూ అనేది ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ ఉంది అనుకోండి. నెగిటివ్ వాల్యూస్ అంటే దాని మీనింగ్ మైనస్ ఇన్ఫినైట్ కానీ మైనస్ ఇన్ఫినైట్ -1 కానీ అండ్ సో ఆన్, -3 -2 -1 ఇది ఏదైనా ఉంది అనుకోండి. సో the probability does not exist for the negative values. Therefore the distribution function for the negative values is equal to 0. It does not exist. Therefore its value is equal to 0. ఇదే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పాను చూడండి. fx of minus infinite is equal to 0 అంటే the probability distribution function does not exist for negative values and does not exist for negative values. So okay, second point random for up to infinite values అంటే 1 2 3 4 up to infinite values తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్ వాల్యూస్. సో దీస్ ఆర్ టు బి ఎగ్జిస్టెడ్ వాల్యూస్ అంటే దీనికి మనకు ప్రాబబిలిటీ అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి therefore the probability distribution function is equal to 1. The probability distribution function that is fx of infinite is equal to 1. ఇది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 0. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 1. సో fx of infinite is equal to 1. So therefore fx of infinite is equal to sigma x equal to minus infinite to infinite p of x is equal to 1. అంటే యాక్చువల్ దీన్ని మనం సపరేట్ చేస్తే sigma x equal to minus infinite to 0 of p of x plus sigma x equal to 0 to infinite of p of x. ఇందులో ఫస్ట్ వాల్యూ ఏమో 0, సెకండ్ వాల్యూ ఏమో 1 కాబట్టి ఫైనల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో fx of infinite is equal to దాని వాల్యూ ఎంత అంటే 1. సో నెక్స్ట్ వన్, the probability distribution function is always varied in between 0 to 1 only. Is always varied in between 0 to 1 only. ఎందుకంటే the probability is to be existed between 0 to 1. So therefore it is always varied in between 0 to 1 only. 0 to 1 only. So this is the condition. ఇవి ఫస్ట్ 3 ప్రాపర్టీస్ అన్న. సో ఒకసారి చూడండి 3 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, x of minus infinite is equal to 0. సో దానిలోనే ఒకసారి దాని కింద చదవండి స్టేట్మెంట్. The probability of an event is non-negative real number in the range 0 and 1. So non-negative real number 0 to 1 మధ్యలో ఉంది అనుకోండి.
ద ప్రాబబిలిటీ ఫర్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్, అది ఎప్పుడు జరగదు మనకి, మైనస్ ఇన్ఫినిట్ అనేది జరగదు, ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ద ప్రాబబిలిటీ ఫర్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. సో దేర్ ఫోర్ fx of minus infinite is equal to p of x is equal to minus infinite is equal to 0 అన్నాను. సో దిస్ ఇస్ ద వే. రెండోది చూడండి, ఇప్పుడు fx of infinite is equal to 1 అన్నాం. ఇది ఆల్వేస్ పాసిబుల్ ఈవెంట్ అండి. పాసిబుల్ ఈవెంట్ అన్నాం కాబట్టి దాని వాల్యూ ఎంత తీసుకుంటా ఉంటాం మనం, ఆల్వేస్ ఇట్ బికమ్స్ 1 అన్నాం. సో దేర్ ఫోర్ ఇట్ టేక్స్ 1. సో ఇట్ టేక్స్ 1. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ కాదు, since the distribution function takes the value of all the probabilities, the range of distribution function is also same, so as the range of probability 0 to 1. అంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే సింప్లీ ఇట్ ఈస్ ద ప్రాబిలిటీ, నథింగ్ ఓన్లీ. ఎందుకంటే దాని ఫార్ములా మీరు అబ్జర్వ్ చేస్తే fx of x is equal to sigma x equal to 1 to n of p of xi అని చెప్పారు. అంటే the probability distribution function is expressed in terms of probability. So therefore the probability range of value is 0 to 1. So its value also varied in between 0 to 1 only. So these are the first three properties. చాలా సింపుల్, ఏం లేదు. fx of minus infinite is equal to 0 ఎందుకంటే it does not exist. fx of infinite is equal to 1, ఇది ఆల్వేస్ జరుగుతుంది కాబట్టి 1 చెప్పాం. థర్డ్ వన్ వచ్చేసరికి the value of fx is in between 0 to 1. So these are the three properties. ఈ ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫర్దర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త మైండ్లో పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వన్, if suppose the event x1 is less than x2, the event x1 is less than x2, if x1 is less than x2, then fx of x1 is less than or equal to fx of x2. అట్ x1 లెస్ దాన్ x2 అయింది కాబట్టి దాని డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 5, ద ప్రాబబిలిటీ ఆఫ్ x1 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x2 మైనస్ fx ఆఫ్ x1 అని తీసుకున్నాం. దానికి ఒక చిన్న ప్రూఫ్ కూడా ఉంది, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. అయితే ముందు ఒకసారి స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి, స్టేట్మెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ ఏం చెప్పాం మనం, ద ప్రాబబిలిటీ ఆఫ్ x1 less than x, capital X is less than or equal to x2 is equal to f of x2 minus f of x1, fx of x2 minus fx of x1. So this is the relation. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేద్దామండి. సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామనేది ఒకసారి చూడండి. సో ద ఈవెంట్స్ x is less than or equal to x1 and x1 less than x less than x2. సరే, ఇక్కడ కొంచెం తప్పడింది, ఇక్కడ x2 అమ్మేది, నాట్ x1. x is ఒకసారి అందరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాన్న. సో మొత్తం మనం 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ తీసుకున్నాం. ఇందులో x1 వాల్యూ ఎంత అంటే 3, x2 వాల్యూ ఎంత అంటే 8. ఒకసారి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 అంటే దాని మీనింగ్ x1 కానీ x1 కన్నా కానీ తక్కువగా ఉండాలి అని దాని మీనింగ్ అమ్మ. అంటే x1 కానీ x1 కన్నా తక్కువ కానీ ఉండాలి అంటే the possible values in the set are 1, 2, 3. సో ఇదంతా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఊరికే మనం ఒక 8 వాల్యూస్ తీసుకున్నాం. 8 వాల్యూస్లో 3 అనే దాన్ని x1 గా తీసుకున్నాం, 8 అనే దాన్ని x2 గా తీసుకున్నాం. ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకున్న ఫస్ట్ కండిషన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 అంటే x అంటే ఈవెంట్ x1 కన్నా తక్కువ ఉండాలి అనుకున్నాం. సో x1 కన్నా తక్కువ ఉండాలి అంటే 1, 2, 3 అని తీసుకున్నాం నాన్న. సో సెకండ్ కండిషన్ చూడండి అమ్మా, x1 లెస్ దాన్ x లెస్ దాన్ x2 అంటే ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఇన్ బిట్వీన్ x1 అండ్ x2 మధ్యలో ఉండాలి. ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఇన్ బిట్వీన్ x1 అండ్ x2 మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, x1 ఇది, x2 ఇది, ఈ రెండింటి మధ్యలో ఉన్న వాల్యూస్ అంటే ఏమేంటి చెప్పండి అమ్మా. ఇక్కడ మనకి 4, 5, 6, 7 అండి. 4, 5, 6, 7 అమ్మా. ఇక్కడ ఈక్వల్ టు తీసుకోండి నాన్న. x1 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ x2 తీసుకోండి. సో 7, 8 ఆల్సో హియర్ ఇంక్లూడెడ్ 7, 8 ఆల్సో. దిస్ ఇస్ ద కండిషన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 వాల్యూ కావాలి. సో దీని మీనింగ్ ఏదో చెప్పగలరు ఒకసారి నాకు.
ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అంటే x2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ అని, x2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అని. అంటే ఇప్పుడు x2 కానీ x2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే అన్నీ వస్తాయా లేదా అంటే వి గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ 1 to 8 అన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ అన్ని వాల్యూస్ కలిస్తేనే మన కండిషన్ అవుతుందంటే పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇందులో ఈ ఫస్ట్ 3 వాల్యూస్ మనం ఈ కండిషన్ తీసుకున్నాం కదమ్మా, పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 అనుకున్నాం కదా. ఇందులో ఈ 5 వాల్యూస్ కలిపేసి ఏమనుకున్నాం మనం, పి ఆఫ్ x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అనుకున్నాం కదా. సో దేర్ ఫర్ అదే ఇక్కడ రాసాను చూడండి, పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 యూనియన్ x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 గా తీసుకున్నాం. నా మన కండిషన్ ఏంటంటే ఈ రెండు, ఒకసారి ఈ రెండు అబ్జర్వ్ చేయండి, మనం ఈ రెండు అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే పై దాంట్లో ఏమో 1 2 3 ఉంది, కింద దాంట్లో ఏమో 4 5 6 7 8 ఉంది. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ద బోత్ ద సెట్స్ ఆర్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఈ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేది నేను పర్టికులర్ ఇంట్రెస్ట్ చేస్తున్నానంటే ఫర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. అదే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాదనుకోండి, అప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అయింది. సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి సింపుల్ గా దట్ ఈస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి గా రాస్తున్నాం, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి గా రాస్తాం. ఇప్పుడు దీని మొత్తం అటు చేసుకెళ్ళాను, అప్పుడు పి ఆఫ్ x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 అమ్మ. ఈ ఫస్ట్ దాన్ని ఏమో ఇక్కడ మనకి x2 టర్మ్ ఉంది కాబట్టి ఎఫెక్ట్స్ ఆఫ్ x2 అవుతుంది, ఇక్కడ x1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ x1 అవుతుంది. సో దేర్ ఫోర్ ద ప్రాపర్టీ 5 ఈజ్ ప్రూవ్డ్. ద ప్రాపర్టీ 5 ఈజ్ ప్రూవ్డ్. ద ప్రాపర్టీ 5 ఈజ్ ప్రూవ్డ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి నాన్న, ఫస్ట్ వన్ యాక్చువల్ కండిషన్ x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2. అయితే ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం. ఆ విధంగా కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 1 to 8 నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ x1 అంటేనేమో 3, x2 అంటేనేమో 8. ఫస్ట్ వన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 అంటే ఇందులో 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూ, 3 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అని, 3 కానీ 3 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే 1 2 3. సో 1 2 3 అది ఆ సెట్ అయ్యింది. తర్వాత x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అంటే x1 నుండి x1 కలవకూడదాం, x1 తర్వాత వాల్యూ బట్ అప్ టు x2 వరకు. x1 తర్వాత వాల్యూ అంటే 4 5 6 7 అప్ టు x2 కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి x2 వాల్యూ 8, 4 5 6 7 8 అమ్మ. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలో నుంచి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఎందుకంటే ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ ఏమో 4 5 6 7 8 ఉంది, రెండింటిలో కామన్ వాల్యూ ఏమీ లేదు అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఫైనల్లీ వి కంక్లూడ్ దట్ ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 అని రాసాం అనుకోండి అమ్మ, x అనేది x2 కన్నా తక్కువ ఉండాలి. x2 అంటే ఇక్కడ ఎంత మనకి 8 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అని మొత్తం రాయొచ్చు, 1 2 3 4 5 6 7 8 ఇంక్లూడింగ్ 8 కూడా అది ఈక్వల్ టు అన్నాం కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8 అమ్మ. సో మొత్తం వాల్యూస్ అంటే ఇప్పుడు మనం ఇందులో 1 2 3 అనేదేమో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1, 4 5 6 7 8 అనేదేమో x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2. సో దాన్ని ప్రాబిలిటీ అప్లై చేసి రాసినప్పుడు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ x1 యూనియన్ x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2. సో దేర్ ఫర్ రెండు వైపులు ప్రాబిలిటీ అప్లై చేసాం కదా. ఇన్ కేస్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. సో ఆ రిలేషన్ ప్రకారం సపరేట్ చేస్తాం నాన్న. సపరేట్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం పి ఆఫ్ x1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ x2 ఒకవైపు ఉంచుకొని మిగిలిన రెండు ఒకవైపు పంపించాం. సో ఇందులో ఫస్ట్ దాంట్లో x2 ఉంది కాబట్టి ఎఫెక్ట్స్ ఆఫ్ x2 అయింది, సెకండ్ దాంట్లో x1 ఉంది కాబట్టి ఎఫెక్ట్స్ ఆఫ్ x అయింది. సో దిస్ ద కండిషన్. సో మీరు జనరల్ గా మైండ్ లో మీరు గుర్తుంచుకోవడానికి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని దేనికి ఉంది x2 ఉంది కదా, అది ముందు రాయండి ఎఫెక్ట్స్ ఆఫ్ x2. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు అందుకని మైనస్ వచ్చింది, మైనస్ ఎఫెక్ట్స్ ఆఫ్ x అయింది. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఇది ఏమైంది మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ x1 అయింది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ టర్మ్ ఫస్ట్ రాస్తుంది, అది ఎఫెక్ట్స్ ఆఫ్ x2 అయింది. సో ప్రాపర్టీ నెంబర్ 6 చూడండి నాన్న, ఇందులో ప్రాపర్టీ నెంబర్ 6 ఎఫెక్ట్స్ ఆఫ్ x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ x అని. ఎఫెక్ట్స్ ఆఫ్ x ప్లస్ అంటే జస్ట్ ఆఫ్టర్ x అని దాని మీనింగ్. సో ప్రాపర్టీ నెంబర్ 6 ఎఫెక్ట్స్ ఆఫ్ x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ x. ఇప్పుడు మనకి 0 ప్లస్ అన్నాము అనుకున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే జస్ట్ ఆఫ్టర్ 0 అని, అంటే సింప్లీ వీఆర్ కన్సిడర్ 0. 0 మైనస్ అన్నా అనుకోండి జస్ట్ బిఫోర్ 0 అని, ఇట్ ఈస్ ఆల్సో వి కన్సిడర్ 0. సిమిలర్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ x ప్లస్ అంటే జస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ x,
So that means that simply we consider as fx of x sum. It states that the probability distribution function is continuous from x to x plus, where x plus is an small increase in x sum. X plus small change and that meaning. So change అంతా మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి సింపుల్ గా దాన్ని x అని తీసుకుంటాం. Therefore fx of x plus is equal to fx of x. ఒకసారి ప్రాపర్టీస్ మొత్తం 6 చూద్దాం చూడండి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం కూడా మనకి చాలా అవసరం ఇవి ఫర్దర్ కూడా. ఫస్ట్ వన్ ఏంటంటే fx of minus infinite is equal to 0. ఎందుకంటే ఇది మనకి పాసిబుల్ కాదు కాబట్టి యాక్చువల్ దీని వాల్యూ ఎంత అంటే 0. సెకండ్ వన్ fx of infinite plus infinite is equal to 1. ఇది ఆల్వేస్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 1. థర్డ్ వన్ the value of probability distribution function PDF is always exist in between 0 to 1. 0 కి 1 కి మధ్యలోనే ఉంది. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఓన్లీ నేను ఇక్కడ రాసిన ప్రాపర్టీ స్టేట్మెంట్స్ అనమ్మా. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఇఫ్ x1 ఈజ్ లెస్ దాన్ x2 అంటే ఈవెంట్ x1 ఈజ్ లెస్ దాన్ x2 అయితే దెన్ fx ఆఫ్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు fx ఆఫ్ x2. సో దిస్ ఫోర్త్ ప్రాపర్టీ. అండ్ ఫిఫ్త్ వన్ the probability of x1 less than capital X less than or equal to x2 is equal to చూడండి ఈక్వల్ టు ఉన్నది ముందు రాయాలని చెప్పాను. అంటే అప్పుడు fx of x2 minus fx of x1. this fifth one. And sixth one fx of x plus is equal to అంటే just after x and the meaning is simply that is considered as x, that is fx of x. These are the six properties, very very important. సో కొంచెం మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాం. దీని మీద ఒకసారి ప్రాబ్లం చూడండి నాన్న, కనిపిస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ కనపడకపోతే కొంచెం జూమ్ చేసుకోండి. సో ఎందుకంటే దీన్ని ప్రూవ్ చేయడానికి కొంచెం స్పేస్ చాలదేమో అని చెప్పి నేను చిన్నగా పెట్టాను. యాక్చువల్లీ నేను చదువుతాను చూడండి అమ్మ. ఇన్ ఏ గివెన్ ఎక్స్పెరిమెంట్ టాసింగ్ 3 fair కాయిన్స్, మొత్తం 3 కాయిన్స్ అనే వాటిని మనం టాస్ చేసాము. ఇఫ్ ఎక్స్ ఈజ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ అనేది డిస్క్రీట్ అనమాట ఆఫ్ ద ఈవెంట్ షోయింగ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్. ఇందులో ఎక్స్ అనేది దేన్ని చూపిస్తుంది అంటే మన క్యాపిటల్ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ టైల్స్ అనే వాటిని చూపిస్తుంది అనమాట. డ్రా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అయితే దానికి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏందో రాయమంటున్నామండి. సో డ్రా చేయమన్నా, గీయమంటున్నాం. సో ఫస్ట్ వన్ ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాడు క్యాపిటల్ ఎక్స్ అనే దాన్ని ఓన్లీ టైల్స్ గానే తీసుకుంటున్నాడు. ఓకేనా, హెడ్స్ అండ్ టైల్స్ కాదమ్మా, ఓన్లీ క్యాపిటల్ ఎక్స్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఓన్లీ టైల్స్ అండి. సో దేర్ ఫర్ ఇక్కడ కన్సిడరేషన్ చూడండి, జాగ్రత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి అమ్మా. ఫస్ట్ వన్ సొల్యూషన్. సో ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ హ్యాస్ ఎలిమెంట్స్ ఇందులో మనకి మీరు చూడాల్సిన కండిషన్ ఏంటంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. చూడండి, ఎస్ ఎక్స్ ఈజ్ అ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఈవెంట్ షోయింగ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ ఓన్లీ. ఇది ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ టైల్స్ ఓన్లీ. అంటే ఇక్కడ మనకి మొత్తం 3 ఈవెంట్స్ ఉంటాయండి. సో ఒకటి x1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, ఒక వాల్యూ ర్యాండమ్ వేరియబుల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి x1 ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇంకొకటి x1 ఈక్వల్ టు 1 తీసుకోండి. ఇంకొకటి x2 ఈక్వల్ టు 1 తీసుకోండి. ఇంకొకటి x3 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి 0 అని ఎప్పుడు అజ్యూమ్ చేసుకుంటున్నామంటే ఫర్ ద ఈవెంట్ ఎప్పుడు నో కాయిన్, మనం 3 కాయిన్స్ వాడుతున్నాం మొత్తం యాక్చువల్గా. నో కాయిన్ షోస్ టైల్స్ అంటే మనకు అసలు టైల్స్ అనేవి లేవనుకున్నాము. ఇన్ దట్ సిచ్యువేషన్ వి కన్సిడర్ ద ర్యాండమ్ వేరియబుల్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత x2 ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఈ కండిషన్ ఎప్పుడంటే ఫర్ ద ఈవెంట్ one coin shows tiles. తర్వాత x3 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఫర్ ద ఈవెంట్ 2 coins shows tiles. తర్వాత ఫోర్త్ వన్ x4 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఫర్ ద ఈవెంట్ all the 3 coins shows tiles. అమ్మ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటే. ఫస్ట్ థింగ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 3 కాయిన్స్ టాస్ చేస్తున్నాం.
3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకు ఉండే పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్ అనుకోండి. ఊరికి ఫస్ట్ కాయిన్లో కనుక మనకు టైల్ పడింది అనుకోండి, ఆల్ టైల్స్ పడ్డాయి అనుకోండి, 4 టైల్స్ 4 హెడ్స్ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ 2 టైల్స్ పడవచ్చు, టైల్ హెడ్ పడవచ్చు, హెడ్ టైల్ పడవచ్చు, హెడ్ పడవచ్చు. మళ్ళీ సేమ్ ఇయర్ రిపీట్ చేయండి. టైలు, హెడ్ టైలు, టైల్ హెడ్, హెడ్ మొత్తం 8 కాంబినేషన్స్ ఇవి. మనం 3 కాయిన్స్ కనుక తీసుకున్నాం అంటే మొత్తం మనకి 8 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 8 పాసిబిలిటీస్ ఏంటంటే టైల్ హెడ్, టైల్ హెడ్, టైల్ హెడ్, హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్. ఒకసారి ఇందులో మన క్వశ్చన్, ద ఎక్స్ ఈజ్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ద ఈవెంట్ షోస్ ద నెంబర్ ఆఫ్ టైల్స్. ఓన్లీ టైల్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ టైల్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. ఇక్కడ టైల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. టైల్స్ 1, టైల్స్ 2, టైల్స్ 1, టైల్స్ అసలు లేవు, 0. అందుకనే టైల్స్ 0 ఉన్నప్పుడు దాన్ని మనం x1 గా తీసుకుందాం. టైల్స్ అనేవి 1 ఉంటాయి, అక్కడ 1 అనేది ఎక్కడైనా ఉండొచ్చమ్మా. 1 కనుక ఉంది అంటే దాన్ని మనం x2 గా తీసుకుందాం. తర్వాత టైల్స్ కనుక 2 ఉన్నాయి అనుకోండి అమ్మ, అప్పుడు దాన్ని మనం x2 గా, x3 గా తీసుకుందాం. అదే టైల్స్ 3 కూడా టైల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం x4 గా తీసుకున్నాం. సో దిస్ ద కండిషన్. ఇప్పుడు ఇదే హెడ్స్ అన్నాడు అనుకోండి, హెడ్ కూడా అంతే. x1 = 0 ఫర్ ద ఈవెంట్ నో కాయిన్ షోస్ హెడ్. తర్వాత x2 = 1 ఫర్ ద ఈవెంట్ నో కాయిన్ షోస్ 1 కాయిన్ షోస్ హెడ్. అది x3 = 2 ఫర్ ద ఈవెంట్ 2 కాయిన్ షోస్ హెడ్. x4 = 3 ఫర్ ద ఈవెంట్ 3 కాయిన్ షోస్ హెడ్ అమ్మ. సో దిస్ ద కండిషన్. మనం ఏవైనా 3 కాయిన్స్ కనుక టాస్ చేసాము అంటే మనకి టైల్ పడ్డానికి ఉన్న పాసిబిలిటీ ఏంటంటే అసలు టైల్ పడకపోవచ్చు, ఆర్ లేదా 1 టైల్ పడవచ్చు, ఆర్ లేదా 2 టైల్స్ పడవచ్చు, ఆర్ లేదా 3 కూడా టైల్స్ పడవచ్చు. సో ఓన్లీ మనకి ఈ 4 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. మీరందరూ బ్లైండ్కి వెళ్ళిపోయి మనం మొత్తం 8 పాసిబిలిటీస్ ఉంటాయి కదా అని చెప్పి 8 రాసి కూర్చోవడం కాదు. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు, టైల్ పడ్డానికి ఉన్న ఛాన్సే తీసుకోవాలి మనం. సో 0 టైల్స్, 1 టైల్స్ అండ్ 2 టైల్స్ అండ్ 3 టైల్స్. సో దీస్ ఆర్ ద 4 వాల్యూస్ అమ్మ, x1, x2, x3 అండ్ x4 నాద. ఇప్పుడు సో ఫైనల్ మనకు వచ్చిన డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ వచ్చేసరికి therefore the discrete random variable capital X is equal to, so with respect to values ప్రకారం తీసుకుంటే మనకి 0, 1, 2, 3 అంటే 0 టైల్, 1 టైల్, 2 టైల్ అండ్ 3 టైల్ అని దాని మీనింగ్. 3 టైల్ అని దాని మీనింగ్. సరే ఇప్పుడు 1 by 1 దాని ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో చూడండి ఒకసారి, the favorable outcomes of 0. The favorable outcomes of x1 is equal to 0 tile. 0 tile is equal to ఎన్ని వస్తాయి? ఇది కావాలి నాకు. మీకు గుర్తుందా లేదా మరి? ఇందాకే రాసిన అనవసరం నేను రద్దు చేసినట్టు యాక్చువల్ దాన్ని, అది ఉంటే మనం ఇంకా కొంచెం ఈజీగా చెప్పగలిగే వాళ్ళం. సరే ఒకసారి రాస్తాను చూడండి, మళ్ళీ రాస్తానమ్మా. హెడ్ హెడ్ హెడ్, హెడ్ హెడ్ టైలు, హెడ్ టైలు హెడ్, హెడ్ టైలు టైలు, టైలు హెడ్ హెడ్, టైలు హెడ్ టైలు, టైలు టైలు హెడ్, టైలు టైలు టైలు. చూడండి నాన్న, ఓన్లీ టైల్స్ ఎన్నోనే రాయాలి. టైల్స్ 0, టైల్స్ 1, టైల్స్ 1, టైల్స్ 2, టైల్స్ 1, టైల్స్ 2, టైల్స్ 2, టైల్స్ 3. సో మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 0 టైల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 0 టైల్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 కదా ఉంది. సో 0 ఒకసారి వచ్చింది చూడండి. సో దేర్ఫోర్ ఇట్ బికమ్స్ 1. ఇట్ బికమ్స్ 1. దేర్ఫోర్ ఇప్పుడు దీని ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ద కరస్పాండింగ్ ప్రాబబిలిటీ దట్ ఈస్ P of x1 is equal to, మొత్తం మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్నానా? ద టోటల్ అవుట్కమ్స్ ఆర్ 8. ఇందులో మనకు పాసిబిలిటీ ఎంత ఉంది? ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. సో దేర్ఫోర్ ద ఆన్సర్ 1/8. ద పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 1 and the total outcomes are 8. Therefore that is equal to 1/8. Next second one, the favorable outcomes of x2 is equal to 1. అంటే ఒక టైల్ రావడానికి ఉన్న పాసిబిలిటీస్ ఇది. ఒక టైల్ రావడానికి ఉన్న పాసిబిలిటీస్ ఇక్కడ కౌంట్ చేయండి నాన్న. 1, 2, 3, ఇంకేమైనా ఉన్నాయో? మనకి 1 అనే ఎన్నిసార్లు 3 టైమ్స్ వచ్చింది. సో దేర్ఫోర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ P of x2 is equal to 3/8. The total outcomes are 8, but the favorable outcomes are 3. So therefore 3/8. Third one, the favorable outcome of x3 is equal to 2 tiles.
రెండు టైల్స్ రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఎంత? చూడండి నాన్న ఎన్ని ఉన్నాయో, 1 2 1 తర్వాత 2 తర్వాత 3. సో here also 3 అమ్మ. therefore P of x3 is equal to 3/8. P of x3 is equal to 3/8. And last one, fourth one, the favorable outcomes of x4 is equal to 3 tiles. 3 కూడా టైల్స్ మనకి ఎన్నిసార్లు వచ్చాయి చూడండి నాన్న ఒకసారి, ఒకే ఒకసారి వచ్చిందండి. 3 టైల్స్ మనకి ఒకే ఒకసారి వచ్చాయి. సో there is only one possibility, so that is 1. so therefore P of x4 is equal to 1/8. P of x4 is equal to 1/8. కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. మరి ఏం లేదు, ఇక్కడ మనం చేసింది ఏం లేదు. ఫస్ట్ వాడు టైల్స్ అన్నాడు కాబట్టి 0 టైల్స్, 1 టైల్స్, 2 టైల్స్, 3 టైల్స్, దాని x1 x2 x3 x4 గా తీసుకున్నాం. ఫస్ట్ 0 టైల్స్ ఎన్ని ఉన్నాయి? 0 టైల్స్ మనకు ఒకే ఒక్కసారి వచ్చింది కాబట్టి 1/8 ప్రాబిలిటీ. 1 టైల్స్ ఎన్ని ఉన్నాయి? 1 టైల్స్ అనేది 3 ఉన్నాయి కాబట్టి 3/8. 2 టైల్స్ ఎన్ని ఉన్నాయి? 2 టైల్స్ అనేది 3 ఉన్నాయి కాబట్టి 3/8. తర్వాత 3 టైల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది కాబట్టి 1/8. సో దాని కరస్పాండింగ్ వాల్యూస్ రాసుకుంటూ వచ్చామమ్మా. సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఇప్పుడు ప్రాబిలిటీ వాల్యూస్ అయిపోయాయి. నౌ ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండివిజువల్ గా మనం P of x1, P of x2, P of x3, P of x4 అంతా క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అనే వాటిని క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్, మా ఫస్ట్ ప్రాబ్లం కదా, కొంచెం జాగ్రత్తగా వినండి. ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ is first one fx of x1. మొత్తం మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి నాన్న, అప్ టు fx of x4 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ fx of x1 is equal to p of x less than or equal to x1. so therefore simply that is P of x1 that is equal to 1/8 is the answer. 1/8 is the answer. Second one fx of x2 that is equal to P of x less than or equal to x2. ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. One is P of x1, the second one is P of x2, where the value of P of x1 is 1/8 and the value of P of x3 is 3/8. so that is 4/8, that is equal to 1/2 is the answer. 1/2 is the answer. Third one fx of x3 that is equal to P of x less than or equal to x3. ఇదేందో నేను కొత్తగా రాస్తున్నాను అనుకోబాకండి అమ్మ. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం ఇదే ఫార్ములా చెప్పింది. fx of x is equal to P of x less than or equal to x అని చెప్పాం. సో బై యూజింగ్ దట్ రిలేషన్ fx of x3 is equal to P of x less than or equal to x3. సో దేర్ ఫోర్ ఇప్పుడు x3 వరకు వాల్యూస్ మొత్తం తీసుకోవాలి. x3 వరకు వాల్యూస్ మొత్తం తీసుకోవడం అంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి x1 కాబట్టి P of x1, సెకండ్ వాల్యూ వచ్చేసరికి x2 కాబట్టి P of x2, థర్డ్ వాల్యూ వచ్చేసరికి x3 కాబట్టి P of x2. సో P of x ఇక్కడ పట్టలేదు, కింద రాస్తానమ్మా P of x. సో మనకు అన్ని వాల్యూస్ తెలిసినాను. ఫస్ట్ 1/8, సెకండ్ 3/8, థర్డ్ 3/8. therefore the answer డినామినేటర్స్ అన్ని ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ అవుతాయి. therefore d is equal to 7/8. similarly fx of x4 is equal to P of x less than or equal to x4. therefore this is P of x1 plus P of x2 plus P of x3 plus P of x4. P of x3 plus P of x4. ఆల్ ఈ వాల్యూస్ అన్ని తెలుసు కదా నాన్న మనకి. 1/8, 3/8, 3/8 ప్లస్ 1/8. టోటల్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే మనకి టోటల్ వాల్యూ వచ్చేసరికి 1/8. టోటల్ వాల్యూ వచ్చేసరికి 8/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ టోటల్ ప్రాబిలిటీ కంప్లీట్ అయిందని దాని మీనింగ్. ఇప్పటి వరకు ఇది ప్రాబ్లం. ఇంట్లో మనం ఇప్పుడు ఏం అడిగామంటే ఇంకోటి కూడా అడిగాం, డ్రా ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా అడిగాము. ఇప్పుడు ఆ ఫంక్షన్ అనేది మనం డ్రా చేయాలి. ఒకసారి ఎంతవరకు ప్రాబ్లం కేర్ఫుల్ గా చూడండి, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ మనం 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం దాదాపుగా. ఆ 10 ప్రాబ్లమ్స్ మొత్తం కూడా దీనికి సిమిలర్ గా ఉంటాయండి. సో ఇది ఒక్కటే కొంచెం నేను జాగ్రత్త కేర్ఫుల్ చెప్పేది. మనం ఈ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ యూనిట్ చెప్పడానికి ఇంకో సంవత్సరం పట్టేటుంది మనకి. సో నెక్స్ట్ రేపు మెటీరియల్ పెట్టేసి నేను స్పీడ్ గా లాగిస్తాను. ఈ ప్రాబ్లం జాగ్రత్తగానండి. ఫస్ట్ వన్ వాడు ఏమడిగాడంటే
డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ద షోయింగ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ అన్న. నెంబర్ ఆఫ్ టైల్స్ క్లియర్ గా వాడాడు అక్కడ. సో టైల్స్ ఎన్ని ఉంటాయి, 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు 3 హెడ్లు పడ్డాయి అనుకో, అంటే టైల్స్ లేవు. సో దట్ ఈస్ 0 టైల్స్. దాన్ని x1 = 0 గా తీసుకున్నాం, అంటే 0 టైల్స్, నో టైల్స్. తర్వాత ఒక టైల్ ఉంది అనుకోండి, దాన్ని x2 = 1 గా తీసుకున్నాం. సో దట్ ఈస్ 1 కాయిన్ షోస్ టైల్, 2 టైల్స్ అండ్ 3 టైల్స్. దేర్ఫోర్ ద ర్యాండమ్ వేరియబుల్స్ x is equal to 0, 1, 2, 3 అమ్మ. 0 టైల్స్, 1 టైల్, 2 టైల్, 3 టైల్. వాటి కరస్పాండింగ్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 0 టైల్స్ అనేది ఒకసారి వస్తుంది, 1 టైల్ అనేది 3 టైమ్స్ వస్తుంది, 2 టైల్స్ అనేది కూడా 3 టైమ్స్ వస్తుంది, 3 టైల్స్ అనేది 1 టైం వస్తుంది. దేర్ఫోర్ 1/8, 3/8, 3/8, 1/8. ఇప్పుడు ఇండివిజువల్ గా ఏం చేస్తున్నాం అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. fx of x1, fx of x2, fx of x3, fx of x4. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి 1/8. సెకండ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, యాక్చువల్గా 4/8 వచ్చింది, క్యాన్సిల్ చేసాం కాబట్టి 1/8. 4/8 గానే ఉంచండి, మనకి తర్వాత మనకి గీసే డయాగ్రామ్ లో కొంచెం ఈజీగా ఉంటుంది. 4/8 ఉంచండి, పర్లేదు. 4/8, 1/8, 4/8, 7/8, 1. సో ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం టేబులర్ ఫామ్ గీసిన తర్వాత దీన్ని మనం డయాగ్రామ్ గీయాలమ్మా. సో ఒకసారి ఈ 4 గుర్తుంచుకున్నాను. 1/8, తర్వాత 4/8, తర్వాత 7/8, తర్వాత 8/8. ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ టేబుల్ గీస్తున్నాను చూడండి. ఇంకా ప్రాబ్లం ఉంది, కంటిన్యూ చేస్తున్నాం. కరస్పాండింగ్ టేబుల్, ఫస్ట్ వన్ the random variable. So here the random variables are 0, 1, 2 and 3. అంటే 0 టైల్, 1 టైల్, 2 టైల్, 3 టైల్. చెప్పండి అమ్మా, నేను డౌటా లేకపోతే ఎవరికి ఆన్సర్ చెబుతున్నారా? మన డౌట్ అయితే అడగండి అమ్మా, డౌట్ కాకపోతే ఓకే, కానీ డౌట్ అయితే అడగండి, ఓకేనా? అంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి మీ వాయిస్ ఓవర్ లేకపోతే నాకు క్లారిటీ రావట్లేదు, అందుకని అడిగాను మళ్ళీ, సరేనా? సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ అది 0కి వచ్చేసరికి 1/8 వచ్చింది. సో సెకండ్ దానికి వచ్చేసరికి 3/8 వచ్చింది అన్న, మనకి 3 కాదు 3/8 వచ్చింది. థర్డ్ దానికి కూడా 3/8 వచ్చింది. ఫోర్త్ దానికి వచ్చేసరికి 1/8 వచ్చింది. ఇందాక ఇక్కడ క్యాల్కులేట్ చేసాను చూడండి, P(x1), P(x2), P(x3), P(x4) అని, అవి వాల్యూ. తర్వాత ఇప్పుడు వీటి కరస్పాండింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ fx of x ఇందాక గుర్తుపెట్టుకోమన్నా, గుర్తుందో లేదో? 1/8, 1 + 3 4/8, 1 + 3 + 3 7/8, 1 + 3 + 3 + 1 8/8. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఈ విధంగా టేబులర్ ఫామ్ లో రాయాలి. ఫస్ట్ రాసినవేమో ర్యాండమ్ వేరియబుల్స్, సెకండ్ రాసినవేమో వాటి ప్రాబబిలిటీస్, థర్డ్ రాసినవేమో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. ఇప్పుడు దీనికి గ్రాఫ్ ఎలా గీస్తామనేది కొంచెం కేర్ఫుల్ గా చూడాలి అందరూ. ఫస్ట్ వన్, వి డ్రా x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఎందుకంటే వాడు అడిగాడు, ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, డ్రా ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్వశ్చన్ అడిగాం మనం. యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డ్రా చేయమన్నాడు కాబట్టి గీయాలి కాబట్టి ఎలా గీయాలనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ వి కన్సిడర్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఫస్ట్ x యాక్సిస్ మీదేమో వి టేక్ స్మాల్ x అండ్ y యాక్సిస్ మీదేమో వి టేక్ ద ఫంక్షన్ fx of x. fx of x ఒకసారి ఇప్పుడు చూడండి నాన్న, అందరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. x మనకి ఇక్కడ x లో ఉన్న వాల్యూస్ ఏంది? 0, 1, 2, 3. సో 0 అంటే ఇది, దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3. ఓకేనా? నవ్వు ఇప్పుడు fx of x, x వాల్యూ 0 ఉన్నప్పుడు fx of x వాల్యూ ఎంత ఉందన్న మనకి? 1/8 ఉంది. x వాల్యూ 0 ఉన్నప్పుడు fx of x వాల్యూ 1/8. కొద్దిసేపు దీన్ని 1/8 అనుకోండి, ఇట్ ఈస్ 1/8 అండ్ దిస్ ఈజ్ 4/8 అండ్ దిస్ ఈజ్ 7/8 అండ్ దిస్ ఈజ్ 8/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. వాల్యూస్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ x వాల్యూ 0 ఉన్నప్పుడు fx of x వాల్యూ ఎంత అంటే 1/8, అంటే ఇంతవరకు ఉంది. సో అప్ టు ద నెక్స్ట్ ఈవెంట్ ఇట్ బికమ్స్ 1/8. నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ వచ్చేంత వరకు దీని వాల్యూ మనకి 1/8. తర్వాత 1 దగ్గర చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ఉన్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉందన్న? 4/8. 1 అప్పుడు 1 అంటే ఇది, 4/8 అంటే ఇది, అంటే 1 దగ్గర దీని వాల్యూ ఇంక్రీజెస్ టు 4/8. At 1 its value is increases to 4/8. Up to the next random variable it maintains the constant amplitude with 4/8 అమ్మ. 4/8 దగ్గరే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 దగ్గర 2 తీసుకున్నప్పుడు fx of x వాల్యూ ఎంత ఉందన్న మనకి? 7/8 ఉందాం.
అంటే 2 దగ్గర దీని వాల్యూ 7/8 ఇంక్రీజ్ అవుతుంది. 2 దగ్గర దీని వాల్యూ ఇట్ ఇంక్రీజ్ టు 7/8 అని. At 2 it increases to 7/8. 7/8. Up to the next value it maintains same. నెక్స్ట్ వాల్యూ వచ్చేంత వరకు అదే మెయింటైన్ అవుతూ ఉంటున్నాం. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3. అప్ టు 3 వరకు ఇట్ మెయింటైన్స్ సేమ్ వాల్యూ. ఇప్పుడు 3 దగ్గర మళ్ళీ దీని వాల్యూ ఎంత చూడండి, 3 దగ్గర వాల్యూ ఎంత 8/8. 8/8 అంటే 1 అన్నాం. సో ఇట్ మెయింటైన్స్ 1. సో 1 వరకు రైజ్ అవుతుంది, ఇంక్రీజ్ అప్ టు 1. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద గ్రాఫ్ అండ్ సో దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గ్రాఫ్. ఏం చేసాను చూసారు, ఎక్స్ యాక్స్ మీద ఏమో ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నాం 0, 1, 2, 3 అండ్ వై యాక్స్ మీద వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ తీసుకుంటాం ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్. 0 దగ్గర 1/8 కాబట్టి 0 దగ్గర 1/8 పెట్టాం. అప్ టు నెక్స్ట్ వాల్యూ వరకు అదే వాల్యూ స్టెప్. అంటే మనం ఇందాక మీకు గుర్తుందో లేదో స్టెప్ సిగ్నల్ వచ్చిద్దామో యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని చెప్పాను చూసారా. అందుకని నెక్స్ట్ వాల్యూ వచ్చేంత వరకు అదే స్టెప్ వాల్యూ మెయింటైన్ అయింది. 1 దగ్గర దాని వాల్యూ 4/8 కాబట్టి 4/8 ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ వాల్యూ వరకు అదే మెయింటైన్ అవుతుంది. 2 దగ్గర 7/8 కాబట్టి 7/8 వరకు ఇంక్రీజ్ అయింది, అప్ టు నెక్స్ట్ వాల్యూ అదే మెయింటైన్ అవుతుంది. 3 దగ్గర 8/8 కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది, అప్ టు నెక్స్ట్ వాల్యూ వరకు అదే వాల్యూ మనకి మెయింటైన్ అవుతూ వెళ్తుంది. సో దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్.